బాహుబలి మొదలు పెట్టే ముందు దాన్ని ఒక్క సినిమాగా తీయాలని అనుకున్నాడు రాజమౌళి. కానీ నిడివి ఎక్కువ అవుతుందనిపించడం వల్ల కావచ్చు, ఒక్క సినిమాగా తీస్తే బడ్జెట్ వర్కౌట్ కాదన్న భయం కూడా కావచ్చు, మొత్తానికి ఆ సినిమాను 2 భాగాలుగా తీశారు. ఇదో అద్భుత ఫలితాన్నే ఇచ్చింది. అయితే బాహుబలి ఒక్క సినిమాగా తీసి ఉంటే ఎలా ఉండేదో అన్న ఆలోచన జనాల్లో కూడా లేకపోలేదు. ఆ ఆలోచనే నిజం చేయబోతోంది బాహుబలి బృందం. బాహుబలి 2 భాగాల్ని కలిపి ఒక సినిమా కుదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. బాహుబలి ది బిగినింగ్ ను, బాహుబలి ది కన్క్లూషన్ ను కలిపి ఒక ఇంటర్నేషనల్ వెర్షన్ రెడీ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. అంతర్జాతీయ స్థాయిలో పేరు మోసిన ఎడిటర్ల సాయంతో దాదాపుగా 5 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న 2 భాగాలని కలిపి 2.5 గంటల నిడివికి తగ్గించబోతున్నారట. ఈ వెర్షన్ ను ఇంగ్లీష్లోకి అనువాదం చేసి దాన్ని పలు దేశాల్లో రిలీజ్ చేస్తారట. ఇప్పటికే బాహుబలి 2 భాగాలుగా విడుదలైన దేశాలతో పాటు మరిన్ని దేశాల్లో బాహుబలి ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ అవుతోందని సమాచారం. బాహుబలి ది బిగినింగ్ ను గతేడాదే ఒక హాలీవుడ్ ఎడిటర్ సహాయంతో ఎడిట్ చేసి రిలీజ్ చేశారు. అయితే అది ఇంగ్లీష్ వెర్షన్ కాదు. 2 భాగాల్లోని పాటలతో పాటు అనవసరం అనుకున్న కొన్ని సన్నివేశాల్ని తీసేసి ఈ ఇంటర్నేషనల్ వెర్షన్ రెడీ చేయబోతున్నారు. ఈ ఏడాది ఇంగ్లీష్ బాహుబలి విడుదలవుతుందన్నమాట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.